హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెల జీతాలు, పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ముందుగా ఈరోజు ఏదైతే ఆర్బీఐ నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్కు దక్కాల్సిన 4,000 కోట్ల రూపాయల మంజూరైంది. సో దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఇవాళ జమ కావడం జరిగింది. సో కాబట్టి ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు ఎక్కువగానే జమ అయ్యేదానికి అవకాశం ఉన్నాయండి. సో ఈ వీడియో వచ్చేసి వెన్స్డే జూన్ 5, 2024 టయానికైతే చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్ న్యూస్ ప్రకారం అయితే వీడియోని మనం చేయడం జరిగిందండి. సో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు భారీ కదలిక అయితే రావడం జరిగింది. ఏవైతే నిన్నటి వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో అవి కూడా ఇవాళ జమ కావడం జరిగిందండి. సో బిల్లులలో కదలిక అయితే ఉన్నట్టు సమాచారం. అలాగే కొన్ని బిల్లులు అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్స్ త్రూ ఆర్బీఐ ఈ-కుబేర్ అని అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అనేది అయితే చూపిస్తోంది. సో ఆర్బీఐ ఈ-కుబేర్ స్టేజ్లో అయితే ఉంది. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి కొన్ని బిల్లులు కూడా జమ అయినట్టు సమాచారం. అలాగే మరికొన్ని బిల్లులకైతే ఈ విధంగా బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవ్వడం జరిగింది. సారీ ఫ్రెండ్స్. సో ఈ విధంగా చూడొచ్చు, బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవ్వడం జరిగింది. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి సో మరికొన్ని బిల్లులు చెక్ చేయడం జరిగిందండి. సో అవన్నీ కూడా బిల్లులలో ఈరోజు అయితే భారీ కదలిక అయితే ఉంది. సో కొన్ని ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. మరికొన్ని బిల్లులు అయితే త్వరగా కదలిక అనేది రావడం జరిగింది. సో వాటిలో మనకు ఈరోజు ఒక 20 to 30% వరకు జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నట్టు సమాచారము. సో ఎక్కువ శాతం బిల్లులు అయితే ఆర్బీఐ ఈ-కుబేర్ స్టేజ్లోనే ఉన్నాయండి. సో విజయనగరం సీతమ్మధార ఫ్యామిలీ పెన్షనర్స్ గురించి వచ్చినట్లయితే సో ఇక్కడ మాత్రం కొంచెం లేటుగా జీతాలు మరియు పెన్షన్లు అయితే లేటుగా జమ అవుతున్నాయండి. ఇక్కడ టీచర్స్ సంబంధించి కూడా బిల్లులో పెద్ద కదలిక అయితే లేదు. సో కొన్ని బిల్లులు చెక్ చేయగా అవి టీచర్స్ సంబంధించి వాటిలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి కూడా ఆర్బీఐ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఆర్బీఐ ఈ-కుబేర్ స్టేజ్లోనే ఉంది. సో ఈ విధంగా చూడొచ్చు. ఇంకా ఈ ఆర్బీఐ ఈ-కుబేర్ స్టేజ్లో ఉన్నవన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం మరికొద్దిసేపట్లో జీతాలు మరియు పెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశం ఉందండి. సో కొందరు ఏమంటున్నారంటే ఇక్కడ సచివాలయం సిబ్బందికి ఏమైనా ప్రాబ్లం ఉందా, బట్ గ్రామ వార్డు సచివాలయం కాబట్టి గ్రామానికి సంబంధించి పవర్ ఇస్తారని అయితే చెప్తూ ఉన్నారండి. సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత వారి పొజిషన్స్ కూడా మారడం అయితే జరుగుతుందండి. సచివాలయ ఉద్యోగులు కానీ వాలంటీర్స్ కానీ సో వాలంటీర్లకు ఇదివరకే 10,000 రూపాయల జీతం అయితే ప్రకటించేశారు కూటమి ప్రభుత్వం. సో మరి 9వ తేదీ భారీ ఘనంగా అమరావతిలో అయితే ప్రమాణ స్వీకారం చేయుచున్నారు. సో ఈ విధంగా పే స్లిప్స్ కూడా మనకైతే చెక్ చేసుకోవాలండి ఒకసారి. ఎందుకంటే డిడక్షన్ సంబంధించి ఏమేమి డిడక్ట్ అయ్యాయి ఉద్యోగం సంబంధించి, అలాగే పెన్షనర్స్కి అయితే అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ అయిందా,
సో కాలేదా, ఎలిజిబిలిటీ ఉందా లేదా అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా డిడక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే జీపీఎఫ్ సబ్స్క్రిప్షన్, ఏపీజీఎల్ఐ సబ్స్క్రిప్షన్, ఏపీజీఎల్ఐ లోన్ ఇన్స్టాల్మెంట్స్, అలాగే ఒకవేళ ఉంటే లోన్ ఇన్స్టాల్మెంట్స్, అలాగే జిఐఎస్ ఫండ్ రూ. 30, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షను, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలండి పేసిప్ సంబంధించి అయితే. సో బిల్లులలో అయితే కదలిక ఈ మాత్రం అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇక ట్రెజరీల విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ అన్ని ట్రెజరీలోనే ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి, కానీ పూర్తి స్థాయిలో అయితే జమ అయ్యేదానికి ఇంకా 2 రోజులు అయితే టైం పడుతుంది. సో అంతవరకు వేచి చూడవలసిందే. సో ఇదండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా జీతాలు మరియు పెన్షన్లు జమ అయినట్లుంటే దయచేసి కామెంట్ చేసి తెలియజేయగలరు. మిగతా మన మిత్రులందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.